హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. 21K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది మన ఛానల్. అట్లాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే ఈరోజు నర్సరీకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే హ్యాంగింగ్ పాట్స్ ఎట్లా రెడీ చేసుకోవచ్చో నేను చెప్పేస్తాను. అట్లానే మనకి కాయర్ పాట్స్కి అట్లానే నార్మల్ హ్యాంగింగ్ పాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ కాయర్ పాట్స్ ఎట్లా యూస్ చేయాలి, ఎట్లా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా చెప్పేస్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. హ్యాంగింగ్ పాట్స్ నర్సరీలో ఒక్కొక్కటి 250, 300, 350 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే హ్యాంగింగ్ పాట్స్ రెడీ చేసుకునేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయితే గ్యాప్ ఉందండి. నేను హ్యాంగింగ్ పాట్స్ రెడీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ముందుగా పాట్స్లో కొన్ని అయితే పెట్టుకుంటానమాట. సో అవి ప్రాపగేట్ అయిపోయిన తర్వాత నేనైతే హ్యాంగింగ్ పాట్స్కి షిఫ్ట్ చేసుకుంటాను. ముందుగా పార్సల్ అయితే మా ఫ్రెండ్ షాప్ నుంచి ఆర్డర్ చేసుకున్నా అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో 3 పార్ట్స్ ఉంటుంది. కింద లైనర్ అంటారు, కోకోపీట్ బాస్కెట్ని, అట్లాగే మెటల్ బాస్కెట్ అంటారు దీన్ని, అట్లాగే దానికి చైన్ అటాచ్ చేసి ఉంటుందన్నమాట. సో ఇట్లా 3 పార్ట్స్గా డిఫరెన్షియేట్ చేసి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి లుక్ హ్యాంగింగ్ పాట్ పెట్టిన తర్వాత. అందుకే నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అది ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను. సో ముందుగా నేనైతే పాట్స్ అన్నీ రెడీ చేసుకోవడానికి ముందుగా ప్రాపగేషన్ అయితే చేసుకుంటానని ముందే చెప్పా కదా. సో మనీ ప్లాంట్ అయితే ప్రాపగేట్ చేసుకుంటున్నా అండి. మనీ ప్లాంట్ ప్రాపగేషన్ ప్రతి నోడ్ దగ్గర మనం కట్ చేసుకొని వాటర్లో కనుక వేసి డే విడిచి డే మనం డైలీ కనుక వాటర్ ఇచ్చేస్తున్నామంటే మనకి రూట్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. సో ఆ రూట్స్ ఎక్కడైతే ఉందో వాటిని ఇట్లాగా లోపలికి పెట్టేసుకొని మట్టి కప్పేసుకున్నామంటే మనకి మనీ ప్లాంట్ అనేది ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. అట్లాగే మనకి బుషీగా రావాలి అంటే మనకి ఒక 5 అట్లా పెట్టుకుంటే రౌండ్గా మనకి బుషీగా వస్తుందండి. కాకపోతే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఓపిక చేసుకుంటే మనకి చక్కగా మనీ ప్లాంట్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, నర్సరీకి వెళ్తే ఈజీగా మనం ఇలాగ రెడీ చేసుకున్న పాట్ వచ్చి 250-300 అయితే ఉంటుందండి. బట్ వాళ్ళు విత్ పాట్ అయితే ఇస్తారు. బట్ ఆ పాట్ అయితే అంత లుక్ ఉండదు కాబట్టి మనకి చక్కగా ఇలా పాట్స్ తెచ్చుకొని మనమే కనుక ప్రాపగేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా వీడియో షూట్ చేద్దామంటే చూస్తున్నారు కదా, వర్షం స్టార్ట్ అయిందండి. అన్నీ మళ్ళీ ఎక్విప్మెంట్ అంతా లోపలికి తీసుకెళ్ళిపోయాను. సో మళ్ళీ అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను అనమాట. మనీ ప్లాంట్ అనేది కొంచెం మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు మీరు పాట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి తేమ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నేను 5 పాట్స్ అట్లా రెడీ చేశానండి. దాంట్లో ఒక 3 పాట్స్ మాత్రమే సర్వైవ్ అయింది. రిమైనింగ్ అన్నీ కూడా చనిపోయాయి. అప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా. సో ఆ టైంలో నేను పెట్టానన్నమాట. మధ్యలో ఒక్కసారి అయితే వర్షం పడింది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ అన్నీ కూడా ఒక 3-4 అయితే సర్వైవ్ అయింది. అయితే మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ నేను లైనర్‌లోకి మట్టి నింపేసుకొని తర్వాత నేను బాస్కెట్‌లోకి షిఫ్ట్ చేశానండి. యాక్చువల్‌గా ఇట్లా కాకుండా మనం ముందే బాస్కెట్‌లోకి ఈ లైనర్ అనేది పెట్టేసుకొని తర్వాత మట్టి నింపి పెట్టుకుంటే మనకి షేప్ అనేది ఈవెన్‌గా వస్తుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే అయ్యాయన్నమాట. మళ్ళీ బాస్కెట్స్ అడ్జస్ట్ చేసుకోవడం అట్లా అయిపోయింది. చూస్తున్నారు కదా, కరెక్ట్‌గా పట్టుకొని పెట్టాల్సొచ్చింది. అదే మనం ముందే షిఫ్ట్ చేసేసుకున్నాం అనుకోండి బాస్కెట్‌లోకి లైనర్ అనేది, అప్పుడు మనకి ఈజీగా ఉండేది. సో నెక్స్ట్ ఈ 5 పాట్స్‌కి నేను అట్లాగా ముందుగా మట్టి వేసేసి తర్వాత బాస్కెట్‌లోకి షిఫ్ట్ చేశా అండి, మెటల్ బాస్కెట్‌లోకి. సో ఇవన్నీ వాటరింగ్ ఇచ్చేసుకొని ఒక్కొక్కటి అయితే నేను ఇంకా కార్ షేడ్ వేయించానని చెప్పా కదా. సో ఆ పార్ట్‌లో అయితే నేను ఒక్కొక్క పార్ట్ పెట్టేశాను. ఆల్మోస్ట్ 20 పార్ట్స్ వరకు నేను ప్లాన్ చేశా అండి. బట్ కొన్నైతే పెట్టాననమాట ఫస్ట్ స్లాట్‌లో. మళ్ళా కొంచెం వర్షాలు పడిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి కొంచెం టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇలాగ బాస్కెట్‌లోకి ఫస్ట్ లైనర్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మట్టి నింపుకొని హ్యాంగింగ్ చైన్ అనేది మనం పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఒక్కొక్కటి చేస్తున్నా అండి. ఈలోగా మా గార్డెనర్ వచ్చారనమాట. యాక్చువల్‌గా లాస్ట్ టైం నేను గార్డెన్ అప్డేట్ చేస్తున్నా అని చెప్పా కదా. సో గార్డెనర్‌ని అయితే పిలిపించా. సో అన్నీ కూడా ఇట్లాగా ఫస్ట్ మెటల్ చైన్‌కి పెట్టేసా అనమాట. తర్వాత అన్నిట్లో కూడా మట్టినైతే నింపించేసానండి. 30% కోకోపీట్, 30% వర్మి కంపోస్ట్, అట్లాగే 30% సాయిల్ అయితే వేసేసాను. అయితే చూస్తున్నారు కదా, మట్టి మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బాగుంటుందండి. మనకి వెయిట్ కూడా ఆపాలి కదా. సో నేను నర్సరీ నుంచి ఒక 2-3 అయితే తెచ్చుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రాపగేట్ చేశానండి. నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నదైతే ఈ ఫర్న్ అనమాట. ఈ ఫర్న్ అయితే మనకి దొరకదు కదా. ఇంత
బుషీగా అవ్వాలంటే మనకి ఇంట్లో చాలా టైం పట్టేస్తుంది. సో, నాకు బాగా నచ్చింది. వాటి కొమ్మలు కూడా నాకెక్కడ దొరకలేదు కాబట్టి తీసుకున్నా. ఇంకోటి ఇది స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో వైన్ కూడా మనం పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ పాట్స్‌లో. అట్లాగే ఇది చూస్తున్నారా? దీన్ని ఫిలడాండ్రన్ అంటారనమాట. ఫిలడాండ్రన్‌లో ఇదొక వెరైటీ. దీంట్లో యాక్చువల్‌గా ఆకులు చూసారా? ఒకటి గోల్డెన్ కలర్‌లో ఉంటుంది. అట్లాగే ఇంకోటేమో నార్మల్ గ్రీన్‌గొచ్చి దాని మీద ఆహ్, లైన్స్ లాగా ఉంటుందనమాట. సో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌తో ఉంటుందండి. సో, ఇలాంటివి కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చనమాట హ్యాంగింగ్ పాట్స్‌లో. యాక్చువల్‌గా ఇవి మనం పాట్‌తో తీసుకుంటే వాళ్ళు 300-350 చార్జ్ చేస్తున్నారండి. సో, అది కాస్ట్ ఎక్కువ గాబట్టి ఇవి 2 పాట్స్ వచ్చి నాకు 60 ఆర్ 70 రూపీస్ పడిందనమాట. సో, మనం ఇలా ప్యాకెట్స్‌లో ఉన్నది తీసుకొని మనం హ్యాంగింగ్ పాట్స్‌లోకి షిఫ్ట్ చేసుకుంటే మనకి కాస్ట్ అనేది రిడక్షన్ ఉంటుంది. సో, అట్లాగే లుక్ కూడా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా ఎంత అందంగా తయారైందో. తర్వాత నేను ఇట్లాగా అన్ని పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా హ్యాంగింగ్ అయితే చేసేసానండి. సో, మట్టి కూడా కంప్లీట్‌గా మీరు మొత్తం నింపేసేయండి. ఎందుకంటే పైన కొంచెం గ్యాప్ ఎక్కువే ఏసుకోండి. వాటర్ ఏసుకున్న తర్వాత దిగిపోతుంది కదా! సో, ఇదొక వెరైటీ అండి. ఇది సింగానియం అంటారు. సింగానియంలో మనకు ఆల్మోస్ట్ 120 వెరైటీస్ అయితే ఉన్నాయండి. నా దగ్గర ఒక 2, 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. సింగానియంలో ఏ వెరైటీ దొరికినా కూడా మనం హ్యాంగింగ్ పాట్స్‌లో పెట్టుకోవచ్చనమాట. సో, నేనిది నర్సరీ నుంచి ఒక్క ప్లాంట్ తెచ్చుకున్నాను. చాలా ప్రాపగేట్ చేసుకున్నానండి. జస్ట్ మనకి రూట్స్ ఉంటే సరిపోతుంది. మనకి వాటర్‌లో కూడా ఈజీగా గ్రో అవుతది ఈ ప్లాంట్. దీన్ని యారో హెడ్ అని కూడా అంటారనమాట. సో, ఆల్మోస్ట్ నేను 5-6 పాట్స్ అయితే రెడీ చేశాను ఈ ప్లాంట్స్. సో, కొన్నైతే హ్యాంగింగ్ పాట్‌లో వేస్తే బావుంటుంది కదా అని చెప్పి నేనింకా హ్యాంగింగ్ పాట్‌లోకైతే షిఫ్ట్ చేశాను. ఇది కొంచెం పెరిగిన తర్వాత మనకి వేలాడుతుందనమాట. ఇది కూడా లుక్ అయితే చాలా బావుంటది. దీంట్లో పింక్ కలర్ అట్లనే కొంచెం మార్బుల్ కలర్స్ అట్లా కూడా ఉంటాయండి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాలా వెరైటీస్ అంటే ఉంటాయి. ఈ షేప్‌లో ఉన్న ఏ ఆకైనా కూడా మనకి హ్యాంగింగ్ పాట్స్‌లో అయితే పెట్టేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది లుక్. మీరైతే ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంకో టైప్ ఆఫ్ సింగానియం అండి. ఇది కూడా యారో హెడ్ అనే అంటారనమాట. చూస్తున్నారు కదా! యారో లాగా ఉంది షేప్. అందుకని వీటి ప్లాంట్స్ అన్నిటిని కూడా యారో హెడ్ ఆర్ సింగానియం అంటారు. సో, ఇదైతే ఇంకో పాట్‌లో పెట్టేసుకున్నాను. సో, నెక్స్టొచ్చి నేనైతే మనీ ప్లాంట్ ఇంకోటి పెట్టుకున్నా అండి. మనీ ప్లాంట్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా! యాక్చువల్‌గా నా దగ్గర 2 వెరైటీస్ మాత్రమే ఉంది. గోల్డెన్ పోథోస్ ఒకటుంది. మార్బుల్ పోథోస్ ఉందనమాట. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటదండి ఇది కూడా. చక్కగా హ్యాంగ్ అయిన తర్వాత మంచి లుక్కొస్తది. ఇదైతే ప్యాకెట్‌లో దొరకలేదండి. అందుకే పాట్‌తో కొనాల్సొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫర్న్ అండి. యాక్చువల్‌గా ఇది గోవా ఎళ్ళినప్పుడు చిన్న కొమ్మ దొరికితే నేను తెచ్చుకున్నాననమాట రిసార్ట్ దగ్గర. సో, ఆ కొమ్మని తెచ్చి నేను భూమిలో పెడితే నాకు ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ వస్తే 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్‌కి ఇంత పెద్ద ఫర్న్ అయితే అయిందనమాట. సో, నెక్స్ట్ వచ్చి వాండరింగ్ జూ. వాండరింగ్ జూ కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. హ్యాంగింగ్ పాట్స్‌లోకి మంచిగా సెట్ అయిపోతది. వాండరింగ్ జూన్‌లో మనకి 3 ఆర్ 4 కలర్స్ అయితే ఉంటుంది. గ్రీన్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది. ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో, ఇది కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది వాటర్‌లో కూడా సర్వైవ్ అయిపోతది. చాలా ఈజీ ప్లస్ చాలా లెస్ మెయింటెనెన్స్ అండి. గ్రో చేయటం కూడా అసలు మనకి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ మట్టేస్తే చాలు సరిపోతుంది. మంచిగా గ్రో అయిపోతది. ఇదొక ప్లాంట్ కూడా మనం హ్యాంగింగ్ పాట్స్‌లో రెడీ చేసుకోవచ్చనమాట. సో, ఇట్లాగా కొన్ని మనకి ఫర్న్స్ గానీ, లేకపోతే ఇట్లా వేలాడుతున్నవి ఏవైనా యేసుకుంటే అప్పుడు అందంగా ఉంటాయండి హ్యాంగింగ్ పాట్స్ అనేవి. అండ్ ఇంకోటి మనకి కాయిర్ పాట్స్‌లో హ్యాంగ్ అయ్యే వాటికంటే కూడా మనకి పాట్ పైనుంటేనే కొంచెం అందంగా పాట్ కూడా కనిపిస్తుంది. దీంట్లో పెటూనియాస్ కూడా బావుంటుంది. బట్ నేను సీజనల్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ వేయనండి. హ్యాంగింగ్ పాట్స్‌లో టర్టిల్ వైన్స్, ట్యాంగిల్ హార్ట్, మాస్ రోజెస్ ఇవి కూడా చాలా బావుంటాయండి. నేను కొన్ని పాట్స్ అవి కూడా పెట్టాను. సో, అవన్నీ కూడా నేను ప్రాపగేట్ చేసి నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశా. టర్టిల్ వైన్ చూసారు కదా! ఇది పర్పుల్ వెరైటీ. అట్లానే ఇక్కడొక విండ్ చైమ్స్ అయితే పెట్టేశాను సౌండ్ రావటానికి. మనకి ఇట్లా మనీ ప్లాంట్స్ అయితే బానే సర్వైవ్ అయిపోయినాయండి. అలాగే ఫెర్టిలైజర్స్ దీనికి ఎట్లా ఇవ్వాలి అంటే, మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదండీ! అది 1 పార్ట్ తీసుకోండి. అట్లాగే 10 పార్ట్స్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఒక టంబ్లర్
అంటే ఒక గ్లాసు వాటర్ అయితే ఇవ్వాలనమాట ప్రతి పాట్‌కి. యాక్చువల్‌గా ఈ పాట్స్‌లో ఏంటంటే ప్రాబ్లము మనం ఎక్కువ ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే ఏమవుతుంది కోకోపీట్ కాబట్టి ఆ వాటర్ అంతా కిందకొచ్చేస్తుందనమాట. సో, ప్లాంట్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వాటికి అందదు. అందుకని మనం ఎక్కువ ఎక్కువ వాటర్ పోయకూడదు. మీరు చూసుకోండి మట్టి తడిగా ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి పోసుకోండి. మనకి సమ్మర్‌లోనే ఎక్కువ వాటరింగ్ ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే సమ్మర్‌లో అయితే తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి నార్మల్ టైమింగ్స్‌లో అయితే మీరు అంత అవసరం లేదండి. 2 డేస్‌కి, 3 డేస్‌కి అట్లా వాటర్ ఇస్తే సరిపోతది. ఒక టంబ్లర్ అంటే చూస్తున్నారు కదా! ఈ టంబ్లర్ అంత వాటర్ మనకు పట్టేస్తుందనమాట ఒక పాట్‌కి. సో, ఇట్లాగా మనం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. అట్లాగే ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవాలి. ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తే ఏంటంటే వాటిలికి న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అందదు. అట్లానే మనం ట్యాంగిల్ హార్ట్, అట్లానే మాస్ రోసెస్ కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేనైతే షార్ట్స్‌లో పోస్ట్ చేసా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. చాలా ఈజీ అండి మాస్ రోసెస్ కూడా. అవి మార్నింగ్ చక్కగా ఓపెన్ అయ్యి మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోతుంది. బట్ చాలా అందంగా ఉంటుంది హ్యాంగింగ్ పాట్స్‌లో. అలాగే మనకి హ్యాంగింగ్ పాట్స్‌లో స్పైడర్ ప్లాంట్స్ కూడా చాలా బావుంటుందండి. సో, స్పైడర్ ప్లాంట్స్‌లో ఈ వెరైటీ ఏసుకోండి. హ్యాంగింగ్ ప్లాట్స్‌లో అయితే చాలా బావుంటుంది. దీనికి చక్కగా కిందకి ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ వేలాడతాయనమాట. వాటిని కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మనం వర్షం పడే చోట పెడితే ఏంటంటే, మనకి ఎక్కువ వాటర్ అనేది పోతూ ఉంటుంది. అట్లాగే డ్రాప్ కింద పడి మనకు ఆ ప్లేస్ అంతా కూడా చెండాలంగా కనిపిస్తుందనమాట. అందుకని ఏదైనా పైన షేడ్ ఉండి, ఇట్లాంటి ప్లేసెస్‌లో ఈ పాట్స్ అయితే ప్రిఫర్ చేయండి. అప్పుడు తొందరగా పాడవకుండా ఉంటుంది పాట్స్. ఎలా అనిపించిందండి హ్యాంగింగ్ పాట్స్? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మీరు కామెంట్ పెట్టండి. అప్పుడే వీడియో రీచ్ వెళ్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హావ్ ఎ నైస్ డే.